ఉద్దేశపూర్వకంగానే కొందరు గ్రామ సభల్లో రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే కొత్త స్కీమ్లకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. సెక్రటేరియట్లో మంత్రి సీతక్క మీడియాతో చేసిన చిట్చాట్లో పలు విషయాలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే స్కీమ్లు తీసుకొచ్చిందన్న సీతక్క అన్ని స్కీమ్లను అమలు చేస్తే ఇప్పుడు భారీగా అప్లికేషన్స్ ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కులగణనలో లేని వాళ్ల కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేశామన్న సీతక్క రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే స్కీములు దక్కేవన్నారు. సీఎం దావోస్ టూర్ తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలపనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. బీసీ డెడికేషన్ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, దాని ఆధారంగా రిజర్వేషన్లుంటాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే కొందరు గ్రామ సభల్లో రెచ్చగొడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగానే కొత్త స్కీమ్లకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. సెక్రటేరియట్లో మంత్రి సీతక్క మీడియాతో చేసిన చిట్చాట్లో పలు విషయాలు చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్లలో కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే స్కీమ్లు తీసుకొచ్చిందన్న సీతక్క అన్ని స్కీమ్లను అమలు చేస్తే ఇప్పుడు భారీగా అప్లికేషన్స్ ఎందుకు వస్తాయని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. కులగణనలో లేని వాళ్ల కోసమే గ్రామ సభలు ఏర్పాటు చేశామన్న సీతక్క రేషన్ కార్డులకు ఆరోగ్యశ్రీకి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారికే స్కీములు దక్కేవన్నారు. సీఎం దావోస్ టూర్ తర్వాత బీసీ డెడికేటెడ్ కమిషన్ రిపోర్టుకు ఆమోదం తెలపనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు మంత్రి సీతక్క. బీసీ డెడికేటెడ్ కమిషన్ త్వరలో రిపోర్ట్ ఇస్తుందని, దాని ఆధారంగా రిజర్వేషన్లు ఉంటాయన్నారు.